Hi guys, welcome to Crick Chat with Venkatesh. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉంటే దానివల్ల ఉపయోగం ఉందో లేదో కానీ మీ టీంలో సాల్ట్ మన ఫిల్ సాల్ట్ ఉంటే మాత్రం మీకు చాలా ఉపయోగం. ఎందుకంటే చాలా క్విక్గా రన్స్ చేస్తాడు అంటే ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తాడు. అదే చేస్తున్నాడు ఈ సీజన్లో. ఒక ఆఫ్టర్ థాట్గా వచ్చాడు టీంలో. ఎందుకంటే జేసన్ రాయ్ ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో పర్సనల్ రీజన్స్ అని చెప్పి టీం నుంచి విత్డ్రా అయిపోయాడు, అతను తీసుకున్నారు. ఆక్షన్లో ఈ వెంట్ అన్సోల్డ్. నాకేమనిపించిందంటే లాస్ట్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి డిడ్ రీజనబుల్ వెల్, మంచి స్ట్రైక్ రేట్, 150 160 స్ట్రైక్ రేట్ ఉంది, అంత బాగానే ఉంది. ఎందుకు తీసుకోలేదని అనుకున్నాను. కీపర్ బ్యాట్స్మెన్ కూడా, వీళ్ళకి కీపర్ కూడా కావాలి. సో ఆలస్యంగానే మంచి పని చేశారు. సో ఆ మంచి పని వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. సో కొన్ని విత్డ్రాయల్స్ అవి కూడా చాలా కలిసి వస్తాయి. అలాగే ఫిల్ సాల్ట్ రావడం, అతను ఫస్ట్ మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ మీద 50 చేశాడు, తర్వాత 30 చేశాడు, ఇంకొక 80 చెన్నై మీద డక్అవుట్ అయినా సరే ఇక్కడ మాత్రం 89 నాట్అవుట్. అండ్ దట్ వాస్ వెరీ వెరీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. సో మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే అనదర్ ఫారిన్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ కూడా ఫైనల్లీ హెస్ కమ్ టు ద పార్టీ. ఇంతకుముందు కూడా మరొక మ్యాచ్లో అతను ఈ బౌల్డ్ రీజనబుల్ వెల్, కానీ ఇక్కడ 3 వికెట్లు తీయడం కాకుండా చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేశాడు. ఈ లుక్ లైక్ ది లీడర్ ఆఫ్ ది ప్యాక్. సో కేకేఆర్ మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. గంభీర్ తన మాజీ టీం పైన చాలా ఈజీగా విజయం సాధించాడు. ఈడెన్ గార్డెన్ ఒక డెన్గా మారింది. ఈడెన్ ఒక డెన్ లాంటిదే కదా, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ గెలిచారు, మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యి మళ్ళీ సెకండ్ మ్యాచ్ కూడా గెలిచారు. దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్. చాలా ఈజీగా గెలిచారు. ఇక 4.1 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్లు చేతిలో ఉండగానే ఎల్ఎస్జీ పైన విజయం సాధించారు. ఎల్ఎస్జీ లుక్ టోటల్లీ అవుట్ ఆఫ్ సార్ట్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో బౌలింగ్ క్యాచ్లో తెలుస్తారు పాపం. షమార్ జోసెఫ్ డెబ్యూ చాలా ఈవెంట్ఫుల్గా గందరగోళంగా సాగింది. బట్ ఓవరాల్గా ఎల్ఎస్జీ బౌలింగ్ చాలా వీక్గా ఉంది, బ్యాటింగ్లో కూడా స్ట్రెంత్ కనబడలేదు. సో స్టార్టింగ్ చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు ఎల్ఎస్జీ. వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా. కానీ ఆ తర్వాత ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి ఫైట్ లేకుండా ఉంది. సంథింగ్ ఈస్ డ్రాస్టికలీ రాంగ్ విత్ ద టీమ్ అని అనిపించింది. బట్ కేకేఆర్ హ్యాడ్ నో సచ్ ప్రాబ్లమ్స్. వాళ్ళ అగ్రెసివ్ ఇంటెంట్ కనిపిస్తుంది. గంభీర్ వచ్చిన తర్వాత వాళ్ళ టీంలో అగ్రెసివ్ ఇంటెంట్, అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈసారి కెరీబియన్ ఆల్రౌండర్స్ నుంచి పెద్ద ఇంపాక్ట్ లేకుండానే వాళ్ళు దే వర్ ఏబుల్ టు విన్ దిస్ మ్యాచ్ హ్యాండ్స్ డౌన్. సో మ్యాచ్లో స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఎల్ఎస్జీ. దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్ బై శ్రేయస్ అయ్యర్. బ్యాటింగ్ చేసినప్పుడు డికాక్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, కానీ అతను ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఆడతాడు, కొంచెం ఛాన్సెస్ తీసుకుంటాడు. అండ్ ఈ వాస్ కన్జ్యూమ్డ్ బై వైభవ్ అరోరా. హర్షిత్ రాణా ఆల్సో రిటర్న్ టు ద సైడ్, అదొకటే మార్పు. వైభవ్ అరోరా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఆ ఇంపార్టెంట్ డికాక్ వికెట్ తీశాడు. డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఈ లుక్ వెరీ గుడ్. అండ్ మరొకసారి కేఎల్ రాహుల్ చాలా చాలా మంచి టచ్లో కనిపించాడు లాస్ట్ మ్యాచ్లో లాగానే. అండ్ మరోవైపు బౌలర్స్ మాత్రం దేవర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. స్టార్క్ కానీ తర్వాత మిగతా బౌలర్ హర్షిత్ రాణా ఆల్సో బౌల్డ్ వెల్, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా. నారాయణ గురించి చెప్పేది, నారాయణన్, వరుణ్ చక్రవర్తి ఆర్ వెరీ వెరీ గుడ్. సో ఎక్కడ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. రసల్ ఒకే ఒక ఓవర్ వేసాడు, ఆ ఓవర్లో ఆల్ ఇంపార్టెంట్ రాహుల్ వికెట్ తీశాడు. రాహుల్ నాకేమనిపిస్తుంది అంటే, రాహుల్ తన యూజువల్ రోల్ ఆఫ్ ఏ యాంకర్ టైప్ ఆఫ్ రోల్. ఈ టీంకి అది అవసరం. ఈ టీంకి ఒక యాంకర్ అవసరం, ఎందుకంటే వీళ్ళ దగ్గర బిగ్ హిటర్స్ ఉన్నారు. డికాక్ ఈజ్ ఎ బిగ్ హిటర్, స్టాయినస్ ఈజ్ ఎ బిగ్ హిటర్, పూరన్ ఈజ్ ఎ బిగ్ హిటర్, ఈవెన్ బదోని, కృణాల్ పాండ్యా ఆల్సో దే కెన్ హిట్ హార్డ్. సో అలాంటప్పుడు వాళ్ళు మంచి మంచి వికెట్. రాహుల్ కేవలం ఒక యాంకర్ రోల్ చేయగలిగితే ఈ టీంలో బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ అతను ఏంటంటే తన స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వరల్డ్ కప్ అనుకుంటున్నాడో ఏంటో. హీ వాజ్ లుకింగ్ సో గుడ్. ఈసారి కూడా 39 చేశాడు. హీ వాజ్ లుకింగ్ సో గుడ్. షార్ట్ బాల్ కానీ స్పిన్ కానీ ఎక్కడ అతనికి ఎలాంటి ట్రబుల్ లేదు. కానీ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో షార్ట్ బాల్ వేశాడు. ఈ షార్ట్ బాల్ ఈజ్ ఆల్వేస్ గుడ్, సర్ప్రైజ్ చేస్తుంది రసల్ది. ఆ షార్ట్ బాల్ని పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో అనవసరమైన షాట్ ఏమో అనిపించింది. అతను కానీ ఉండుంటే డిఫరెంట్గా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది. బదోనిని కాస్త ప్రమోషన్ ఇచ్చి ఎర్లీగా పంపించారు. నెంబర్ 4లో, 5లో స్టాయినస్ వచ్చాడు, 6లో పూరన్ వచ్చాడు. ఇది కూడా వాళ్ళు ఆలోచించారు. పూరన్ హ్యాస్ బీన్ దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ దిస్ సీజన్. అతను స్పిన్నర్స్ బాగా ఆడతాడు, బిగ్ షాట్స్ కొడతాడు. అతను ఫినిషర్గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్ దే నాట్ వేస్టింగ్ హిస్ టాలెంట్?
అతను 45 చేశాడు, ఈ ఘాట్ అవుట్ ఇన్ ద లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్. సో అది హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్. అతన్ని వీలైతే నెంబర్ 4 పంపించండి. బదోని కెన్ బ్యాట్ ఇన్ ద ఎండ్ ఓవర్స్. బదోని, స్టాయినస్, కృణాల్ పాండ్యా లాంటి ఫినిషర్స్ని మీరు పెట్టుకొని, స్టాయినస్ ఫినిషర్ కాబట్టి ప్లే హిమ్ ఎట్ నెంబర్ 5. ఇతన్ని నెంబర్ 4లో ఆడించాలి. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ కూడా లేడు ఇప్పుడు టీంలో. కాబట్టి బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, పూరన్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 4 టీంకి చాలా ఉపయోగం అవుతుంది. కానీ అది చాలా లేట్గా ఆడించారు. 45 చేశాడు అతను. ఇప్పటిలాగే బిగ్ హిట్స్ కొడుతూ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు, కానీ చాలా లేట్గా వచ్చాడు. దానివల్ల దే గాట్ జస్ట్ 162. దీపక్ కూడా కానీ, బదోని కానీ ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సో అండ్ కేకేఆర్ బౌలర్స్ ఆర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. దే లుక్డ్ వెరీ వెరీ గుడ్ అండ్ అగ్రెసివ్. వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్రౌడ్ కూడా ఫుల్ సపోర్ట్. అది ఇండియన్ అంటే నిజంగా వాళ్ళు 10 కదా వాళ్ళకి. ఆ సపోర్ట్లో వాళ్ళు డెఫినెట్గా దే లుక్డ్ వెరీ వెరీ స్ట్రాంగ్. 162 మాత్రం 162 ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. ఏ మాత్రం సరిపోదు ఆ పిచ్ పైన. 162 ఏ మాత్రం సరిపోదు. అండ్ రిప్లై భలే గమ్మత్తుగా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్లో 20 పైగా రన్స్ వచ్చినట్టు. ఎన్ని ఓవర్లో ఎన్ని బాల్స్ వేసాడు? 10 ఎన్నో వేసాడు. 4 నో బాల్స్ ఉన్నాయి, వైడ్స్ ఉన్నాయి. షమార్ జోసెఫ్ని ఇంట్రడ్యూస్ చేశారు. షమార్ జోసెఫ్ వాజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్, బట్ చాలా బౌండరీ బాల్స్ ఇస్తున్నాడు. కొన్ని క్యాచ్లు డ్రాప్ అయినాయి అతను బౌలింగ్లో. అతను కనీసం 2 డ్రాప్ అయినాయి. 3 అంటున్నారు కానీ 3 నాకు అనిపించలేదు. 3 అని ట్విట్టర్లో వాటిలో అన్నింటిలో అంటారు. 3 క్యాచ్లు డ్రాప్ అయినాయి 3 ఓవర్లో. ఫస్ట్ 3 ఓవర్లు 2 క్యాచ్లు అయితే డ్రాప్ అయినాయి. ఒక క్యాచ్ డ్రాప్ అయినా అది లెక్కలోకి రాదు, ఎందుకంటే అది ఎస్టాకు డ్రాప్ చేశాడు. బట్ ఆ బాల్ ఆల్రెడీ నో బాల్గా డిక్లేర్ అయ్యింది. బట్ హీ వాజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్. కొన్ని మంచి బాల్స్ ఉన్నాయి, మంచి బాల్స్ వేశాడు. కానీ ఓవరాల్గా అతను బౌండరీ బాల్స్ ఎక్కువ ఇస్తాడు. సో మెనీ బౌండరీ బాల్స్ హెస్ బిన్ గివింగ్. అది కొంచెం డెఫినెట్గా ఇబ్బంది పెడుతున్న విషయం. హీఈస్ నాట్ లైక్ మయాంక్ యాదవ్. మయాంక్ యాదవ్లో ఉన్న యాక్యురసీ తన దగ్గర లేదు. అది వీ కెనాట్ జడ్జ్ హిమ్ సో ఎర్లీ. ఫస్ట్ ఓవర్లో హారర్ ఆఫ్ ఫస్ట్ ఓవర్ 20, నాకు కరెక్ట్గా గుర్తులు ఎన్నో రన్స్, చాలా రన్స్ వచ్చినాయి. నో బాల్స్ 2 పడ్డాయి. తర్వాత నర్వ్స్ ఉంటాయి కదా. అతను ఎక్కువగా T20 క్రికెట్ ఆడలేదు. T20 క్రికెట్ ఏమాత్రం ఆడలేదు. టెస్ట్ మ్యాచ్ల్లో అట్లా ఆడాడు, కానీ T20 క్రికెట్ ఆడలేదు. కాబట్టి ఈ ఫార్మాట్లో ప్లేయింగ్ ఎట్ దిస్ బిగ్ స్టేజ్ అగైన్స్ సచ్ ఎ బిగ్ క్రౌడ్ దట్ కెన్ అన్నర్ ఎనీ ప్లేయర్. ఎవరినైనా అది ఖచ్చితంగా తడబడేలా చేస్తుంది. కానీ అతను ఫస్ట్ ఓవర్ తర్వాత మచ్ బెటర్ పర్ఫార్మెన్స్, బట్ హీ హాస్ బిన్ లీకింగ్ రన్స్. సో ఆ సెలెక్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. మోసిన్ ఖాన్ వాజ్ ది ఓన్లీ బౌలర్, పిక్ ఆఫ్ ది బౌలర్స్. అతను ఒక్కడే తన ఫస్ట్ ఓవర్స్లో 2 వికెట్లు తీశాడు, నరైన్ అవుట్ చేశాడు, తర్వాత మరొక వికెట్ కూడా తీశాడు. అతను ఒక్కడే లుక్ వెరీ గుడ్. మోసిన్ ఖాన్ కానీ ఫిట్ ఉంటే హీ విల్ బీ ఇన్ కంటెన్షన్ ఫర్ ది వరల్డ్ కప్ స్క్వాడ్ అనిపిస్తుంది. అది హైట్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, డెత్లో మంచి బౌలింగ్ వేస్తాడు. న్యూ బాల్తో బాగా ఆల్ ఫేజెస్లో బౌలింగ్ వేయగల ఎబిలిటీ ఉంది అతనికి. బట్ ఇంజరీ ప్రోన్ ఒకటే అతనితో ప్రాబ్లం. అని మోసిన్ ఖాన్ లుక్ వెరీ గుడ్. ఇంజరీ తర్వాత వస్తున్నాడు, కొన్ని 2 మ్యాచ్ కూర్చున్న తర్వాత. అతను ఒక్కడు తప్ప మిగతా అందరూ బౌలర్ రన్స్ ఇచ్చారు. యష్ ఠాకూర్ వాజ్ నాట్ ఎఫెక్టివ్. కృణాల్ పాండ్యా ఒక్క వేసారు, దాంట్లో బౌలర్ రన్స్ పోయినాయి. సో వాళ్ళు రవి బిష్ణోయ్ కూడా చాలా లేట్గా 1-2 ఓవర్ బాగానే వేశారు రవి బిష్ణోయ్, కానీ ఈ వాజ్ హెల్డ్ బ్యాక్ ఫర్ టూ లేట్ అని అనిపించింది నాకు. చివరిలో ఆల్మోస్ట్ ఇంకా విజయం తథ్యం అన్న స్టేజ్లో అతను మళ్ళీ 3rd ఓవర్ వేశాడు. ఎందుకనో ఈ మ్యాచ్లో ఏ మాత్రం స్ట్రాటజీ పరంగా, బ్యాటింగ్లో, బౌలింగ్లో టోటల్గా లిస్ట్లెస్గా కనిపించింది లక్నో సూపర్ జైంట్స్. అండ్ సాల్ట్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఆడు. అతనికి ఉన్నది ఏంటంటే ఈ ఆఫర్ సమ్ ఛాన్సెస్, కొన్ని అవుట్ సైడ్ ఎడ్ తీసుకుంటే, కొన్ని బాటమ్ ఎడ్ తీసుకుంటే బౌండరీలు వెళ్ళిపోతాయి. ఇఫ్ యూ వాంట్ టు స్లాష్ హార్డ్ అని ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. సో అతను ఖచ్చితంగా గట్టి కొడతాడు. కొన్నిసార్లు ఎడ్జ్ తగిలినా బౌండరీ వెళ్ళిపోతాడు. ఛాన్సెస్ తీసుకుంటాడు. సో అలాంటి అప్రోచ్ ఇప్పుడున్న T20 డైనమిక్స్లో రైట్ అప్రోచ్ నాకు అనిపించింది. సో అతను 89 చేశాడు. ఎక్కడ టెంపో వీక్ అవ్వకుండా చూశాడు. ఎందుకంటే అంకుష్ రఘువంశీ కూడా, అతను కూడా మోసిన్ ఖాన్ అవుట్ చేసి ఒక 6 కొట్టాడు. అద్భుతమైన షాట్ అనిపించింది, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు. సో ఇద్దరు 2 వికెట్లు తొందరగా పడినా సరే శ్రేయస్ అయ్యర్ కొంచెం స్ట్రగుల్ అవుతారు. అతను 6 4 కొట్టాడు, కానీ ఈజ్ నాట్ వెరీ వెరీ ఫ్లూయెంట్. అతను కోర్గా రన్ బాల్ చేశాడు. అంటే క్విక్గా రన్ చేయాల్సిన అవసరం కూడా కనబడలేదు. అంత కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపించాడు శ్రేయస్ అయ్యర్. బట్ ఆ లోటు లేకుండా ఇతను బ్రహ్మాండమైన నాకాడు. నిజంగా
మిగతా ఫ్రాంచైజీ ఒకసారి శంకర్ నొప్పి వస్తేనే తీర్థం అన్నట్టుగా ఒక్కొక్క ఫ్రాంచైజీలో ఒక ప్లేయర్ బాగా ఆడతాడు. అది మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్ కూడా ఉంటుంది. బహుశా గంభీర్, ఈ టీంలో చంద్రకాంత్ పండిత్ వీళ్ళందరూ బహుశా ఫిల్ సాల్ట్గా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. దానివల్ల వీ హ్యావ్ సీన్ ఏ డిఫరెంట్ ప్లేయర్ దిస్ సీజన్. సో అతను హీ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ చాలా వాళ్ళ నెట్ రన్ రేట్ ఆల్రెడీ చాలా బాగుంది, దీంతో మరింత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు ఆడిన చాలా అందరికంటే తక్కువ మ్యాచ్లు ఆడారు. 5వ మ్యాచ్లో 4 విజయాలు సాధి కేకేఆర్ కంటిన్యూ టు లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్. నారాయణ్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, రసల్ రింకు బ్యాటింగే రాలేదు, అయినా సరే దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ ఎల్ఎస్జీ హ్యాస్ టు పుల్ అప్ ఇట్స్ సాక్స్. ఇలా ఆడితే చాలా కష్టం. ఎల్ఎస్జీ ఈ రకమైన పర్ఫార్మెన్స్తో దే కెనాట్ గో ఫర్దర్. వాళ్ళ బౌలింగ్ చాలా వీక్ అనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, కానీ ఆ బ్యాటింగ్ ఆర్డర్ని కూడా కొంచెం ఆలోచించుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఐ థింక్ ఎల్ఎస్జీ క్యాన్ ఇంప్రూవ్. అండ్ కేకేఆర్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే, ఎందుకంటే నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, వరుసగా హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. సో వాళ్ళకి అక్కడ బ్రహ్మాండమైన క్రౌడ్ సపోర్ట్ మామూలుగా ఉండదు. ఆ క్రౌడ్ సపోర్ట్తో వాళ్ళు వరుస విజయాలు సాధిస్తే దే కెన్ ఎన్ష్యూర్ దర్ ప్లే ఆఫ్స్ ప్లేస్ వెరీ ఈజీ. నెట్ రన్ రేట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. కేకేఆర్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఎల్ఎస్జీ చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం.